నమస్కారం వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్. సో నా గురించి చెప్పలేదు కదా, మీ అందరికీ తెలుసు నేను బ్రహ్మముడి సీరియల్ కావ్య. అఫ్ కోర్స్ ఈ రోజు నేనైతే సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ కి వచ్చాను. మరూన్ కలర్ వావ్, బ్లూ కలర్ వావ్. ఇలాంటి కలెక్షన్స్ చూస్తే పీపుల్ మనల్ని వదిలేరు. మా ఏరియాలో వావ్ సూపర్ గా ఉంది, ఇంకా కావాలి చెప్పి అన్ని తీసుకెళ్తారు. వాళ్ళ అమ్మకి, వాళ్ళ పిన్నికి, వాళ్ళ పెద్దమ్మకి, వాళ్ళ హోల్ ఫ్యామిలీకే. సో నేను చూసాను ఒక అవార్డ్ ఫంక్షన్ కి త్రిష గారు ఇలాంటి ఒక శారీస్ వేసుకొని వచ్చారు. కానీ ఇది ఇక్కడ చాలా తక్కువ అని, మీరు కూడా త్రిష లాగా అవ్వచ్చు ఇవన్నీ కట్టుకొని. రండి లోపల వెళ్ళి ఏముంది ఎలా ఉంది అని చూద్దాం. కమాన్. యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది, ఇది షాప్ లాగానే నాకు అస్సలు అనిపించలేదు. ఫుల్ శారీస్ హోల్సేల్ కాబట్టి సూపర్ గా ఉంది. వావ్, వెరీ నైస్. ఒక సూపర్ గ్రీన్ లో ఇంత బ్లాక్ కలిస్తే ఎంత మరిసిపోతుంది, సూపర్ గా ఉంది. ఈ కలెక్షన్ అయితే నాకు చూడగానే సర్ప్రైజ్ అదిరిపోయింది ఈ కలెక్షన్. సో ఈ ర్యాక్ మొత్తం విపుల్ కలెక్షన్సే ఉన్నాయన్నమాట, ఈ ర్యాక్ ఫుల్ గా. సో నేను చెప్పినట్టు యూనిక్ గా ఉంది. నేను ఏమో ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి అని ఏదో ఒక కలెక్షన్ లేదు, ఒక్కొక్కటి యూనిక్ గా ఉంది. వావ్, ఇది ఒక పార్టీ వేర్ శారీ లాగా ఉంది. కంప్లీట్ ఇలాంటి స్టోన్ వర్క్ పెట్టి వెరీ నైస్ కదా ఇది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు సినిమాలో, మూవీస్లో, లేకపోతే సీరియల్స్లో ఇలా చూస్తారు కదా, ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్స్, సినిమా హీరోయిన్స్ వేసుకున్న శారీస్ అన్నీ మనకు కూడా వేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ రేట్ ఎన్నో ఉన్నాయి కదా, మనకి అలాంటి అఫోర్డబుల్ చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ వస్తే ఇలాంటి ఆప్షన్స్ చాలా దొరుకుతాయి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. నేను చూసాను ఒక అవార్డ్ ఫంక్షన్ కి త్రిష గారు ఇలాంటి ఒక శారీస్ వేసుకొని వచ్చారు. కానీ ఇది ఇక్కడ చాలా తక్కువ అని, మీరు కూడా త్రిష లాగా అవ్వచ్చు ఇవన్నీ కట్టుకొని. ఇంకా చూద్దాం. వావ్, వెరీ నైస్, వెరీ లైట్ వెయిట్ శారీ. కలర్ చూడండి, బేబీ పింక్. వావ్, బాబీ డాల్ లాగా కనిపిస్తాము మేము ఇది కట్టుకుంటే, అంత బాగుంది యాక్చువల్లీ. చూడండి, వెరీ నైస్ కదా. I'm a Bobby girl and a Bobby world. అలా ఉంటుంది ఇది కట్టుకుంటే. సో వెరీ నైస్. ఏ అమ్మాయికైనా పింక్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఈ శారీ గురించి నేను చెప్తూనే ఉన్నాను, అంత నాకు నచ్చింది. కానీ నెక్స్ట్ శారీ కూడా మనం చూడాలి. ఇవన్నీ మనం ఒక 50-100 అని హోల్సేల్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సూపర్గా మనం సేల్ చేసి మనం కూడా ఒక అంబానీ లాగా అవ్వచ్చు త్వరలో. సో ఇది ఒక డార్క్ గ్రీన్ కలర్ శారీ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, మోతీ వర్క్. సో ఈ శారీ అయితే మోతీ వర్క్లో మంచిగా ఇలాంటి స్టోన్ వర్క్ చేసి ఎలగెంట్గా మనం పార్టీ వేర్స్కి వేసుకోవచ్చు ఇలాంటివి. సో చూడండి, నైస్ కదా. కలర్స్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళు అలాంటివి కొంచెం చిన్న ఏజ్ పీపుల్ కూడా, గర్ల్స్ కూడా ఇలాంటివి వేసుకుంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా చూద్దాం ఎలాంటి ఉంది. కానీ ఈ పింక్ అయితే అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది. వావ్, వర్క్ బ్లౌజ్. మనం ఇప్పుడు ఒక శారీ కొన్ని దానికి వర్క్ చేసి ఏదైనా ఒక స్టోన్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయడానికి బయట ఇస్తున్నాం కదా, దానికి ప్రైస్ ఎక్కువ అవుతుంది. కానీ శారీస్ లోనే ఇలాంటివి వస్తే హ్యాపీగా ఆ శారీని కస్టమర్స్ సెలెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే వర్క్ ఉంది, బెల్ట్ ఉంది, సో ఇంకా ఒక మంచి రిచ్ లుక్ ఇస్తుంది ఆ శారీ అని. డెఫినెట్ గా ఈ శారీ చాలా సూపర్ గా ఉంటుంది. చూడండి, మనమే లైట్ గా ఓపెన్ చేద్దాం. వావ్, ఒక లైట్ బాడీలో ఒక లైట్ కలర్ వస్తుంది శారీకి, దానికి పైన మనం ఇలాంటి వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది కదా.
ఇప్పుడు నేను ఒక్కొక్క శారీ పెడుతున్నప్పుడే నా ఫేస్లో ఒక్కొక్క అందం కొంచెం కొంచెం పెరిగిపోతుంది. ఒక్కొక్క శారీకి డిఫరెంట్ అవుతుంది అందం, ఎందుకంటే శారీ కలర్ బట్టి. ఇప్పుడు ఒక ఎల్లో కలర్, ఒక పింక్ కలర్, ఒక 99కి వస్తుంది, తర్వాత 99.5కి నా అందం వెళ్తుంది. సో ఈ శారీ అయితే అబౌవ్ 100 దాటింది అనుకున్నా ఈ శారీ నా పైన పెట్టినప్పుడు. అంత బాగుంది చెప్పడానికి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను. సో వెరీ నైస్. చిన్న కస్టమర్స్ అలసిపోయారు అని వాళ్ళే అనుకొని వాళ్ళకి ఏమో ఒక మైండ్ థాట్ వచ్చి ఇక్కడ సోఫా కూడా పెట్టారు అనుకుంటా. దానికోసమే నేను కూడా చాలా అలసిపోయాను. ఎంత పెద్ద షాప్, ఒక గుడౌన్ చెప్పొచ్చు. గుడౌన్ కూడా ఇక్కడ అది సెపరేట్ సెక్షన్ ఉందన్నమాట. కానీ ఇదే వచ్చేసి ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చాక అక్కడైతే ఒక శారీ సామ్రాజ్యమే చూసాను. ఇక్కడ సల్వార్స్ ఉన్నాయి చెప్పారు. సల్వార్స్ అంటే ఇంకా ఇంకా ఇష్టం కదా గర్ల్స్ కి. సో చూద్దాం ఎలా ఉంది అని. సో ఇప్పుడు నేను నెక్స్ట్ సల్వార్ సెక్షన్స్ కి వచ్చాను. సో సార్ ఇది కూడా మీరు సూరత్ నుంచి అలానే వస్తుందా? ఏమో లోకల్ ప్రోడక్టే కాదు, ఓన్లీ సూరత్, అహ్మదాబాద్, బాంబే. సో మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరమే లేదు, అన్ని ఇక్కడే ఉంది. నార్త్ ఇండియా మొత్తంని ఇక్కడ వాళ్ళు చేసేసారు, దింపేశారు అనమాట. సో దీంట్లో వావ్ వెరీ నైస్. సో మీరు హోల్సేల్గా ఇక్కడ వచ్చేసి చాలా బల్క్గా, చాలా కలర్స్లో, చాలా డిజైన్స్లో. అదే మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా, మీరులాగా మిగిలిన వాళ్ళ అన్ని పీపుల్ కూడా అవ్వాలని కోరుకుని ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నారు కదా. ఎస్. సో వాళ్ళు మాత్రం ఉంటే చాలు అని అనుకోకుండా అందరూ బాగుండాలి అని అనిపించి ఇలాంటి సూపర్ కలెక్షన్స్ హోల్సేల్గా వాళ్ళు తీసుకొచ్చారు. సో చూద్దాం ఒక్కొక్కటి. సో ఇదైతే ఎల్లో కలర్, ఒక లెమన్ ఎల్లో కలర్లో సూపర్గా ఒక డిజైన్ పెట్టి, ఇది కూడా చాలా తక్కువ రేట్, మీడియం రేంజెస్లో ఉంటుంది. వావ్ చూడండి, ఇన్ని వర్క్ చేసి లోపల వాళ్ళ నెట్ ఉంటుంది, మనకి క్యాన్ ఉంటుంది, ఒక బాబీ డాల్ లాగా కనిపించాలి కదా మనం. సో ఇలా కనిపించాలి, దానికోసం ఒక క్యాన్ అన్ని పెట్టేసి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్. అది కాకుండా 1000 లోపలే చెప్తున్నారు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఇంకా చూద్దాం. సో వావ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఒక రెడ్డిష్ పింక్ లాగా, బీట్రూట్ చెప్పొచ్చు కదా, ఇది బీట్రూట్ పింక్ లాగా ఉంది, బీట్రూట్ రెడ్. వెరీ నైస్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాను. సార్ నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లోర్ సూరత్, ఒక ఫ్లోర్ బాంబే, ఒక ఫ్లోర్ కల్కట్టా ఫ్లోర్కి వెళ్దాం, బాంబే ఫ్లోర్కి వెళ్దాం, సూరత్ ఫ్లోర్కి వెళ్దాం, అలా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వెరైటీస్ అలా ఉన్నాయి. సో ఇది మీరు ముందే చెప్పినట్టు ఇది బనారస్, బాహల్పూరి, కల్కట్టా అన్ని సెక్షన్స్ కలిపి చెప్పాను కదా. సో ఇదైతే ఇప్పుడు మనం ఎక్కడ వచ్చామంటే హైదరాబాద్ కి నేను రావలేదు, బహల్పూరి, బనారస్ కి వచ్చాను, కోల్కతాకి వచ్చాను అలా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదేది స్పెషల్ శారీసో, అక్కడ ఏది ఫేమస్ శారీసో అవన్నీ ఆల్ వెరైటీస్ అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు తెప్పించారనమాట. సో ఇక్కడ చూద్దాం. సమ్మర్ కాటన్. ఓ సూపర్ సార్. సో వెరీ నైస్. చూడండి నాకు నచ్చింది తీసాను. సో ఇలాంటి చాలా బల్క్ ఆర్డర్స్లో మీరు తీసుకోవచ్చు. సమ్మర్ కాటన్ సార్ ఇది. ఓ బాహల్పూరి శారీస్ ఇవి. సో ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇలాంటివి చాలా మందికి ఇష్టం, డిజిటల్ ప్రింట్స్లో. వావ్ వెరీ నైస్. సో ఇది సమ్మర్ కాటన్. సమ్మర్కి ఇలాంటివి వేసుకుంటే మనం చల్లగా ఉంటాము. బయట అయితే వేడిగా ఉంది, కానీ మనమైనా చల్లగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది కదా. సమ్మర్ లాగా మనము వేడిగా ఉంటే అన్ని టెన్షన్ అయిపోతుంది. సో ఇలాంటి సమ్మర్ కాటన్ మనం వేసుకోవచ్చు. బల్క్ ఆర్డర్స్లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి చాలా ఈ ప్రింట్ అయితే ఇలాంటి ప్రింట్స్లోనే చాలా కలర్స్ ఉన్నాయి. వేరే ప్రింట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇలాంటివి ఉన్నాయి. వావ్ దిస్ ఇస్ రియలీ నైస్. ప్రింట్ వేరే ప్రింట్, దీనికి డిఫరెంట్ ఉంది ప్యాటర్న్స్. సో ఇలాంటివి కూడా చాలా సూపర్గా ఉంది. ఈ కలర్ వెరీ నైస్ కదా. సో ఇది సమ్మర్ కాటన్. ఇక్కడ వావ్ ఇది ఏంటి, ఫ్యాన్సీ ఆర్గాన్సా. సో దిస్ ఇస్ వెరీ నైస్. ఈ కలర్ చాలా బాగుంది. వావ్. సో ఇదన్నీ కూడా ప్రైసెస్ చాలా తక్కువ,
చాలా తక్కువ ప్రైసెస్లో ఇలాంటివి మనం తీసుకొని సేల్ చేస్తే డెఫినెట్గా మన కస్టమర్స్ ఈజీగా తీసుకెళ్తారు. అన్ని త్వరలోనే మనకి స్టాక్ అయిపోతుంది మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక. సో ఇది కూడా నాకు కూడా ఇప్పుడు ఒక మంచి ఐడియానే వస్తుంది. నేను ముందు చెప్పినట్టు నేను కూడా నా చెన్నైకి ఇదన్నీ తీసుకెళ్ళి అక్కడే నేను ఒక బిజినెస్ ఉమెన్ అయిపోతాను శారీ సేల్ చేసి. ఇది బనారసి బెంగాలీ ఫ్యాన్సీ. సో ఇది బెంగాల్ నుంచి వచ్చింది బెంగాలీ ఫ్యాన్సీ శారీస్. పళ్ళు బ్లౌజెస్ ఇవన్నీ కాంట్రాస్ట్గా వస్తుంది. సో వెరీ సాఫ్ట్గా ఉంది. ఇప్పుడైతే కొన్ని సారీస్ ఎలాంటివి తెలుసా, మనం 1000 లోపల ఉంటుంది, చూడడానికి సిల్క్ లాగా ఉంటుంది, తీసుకెళ్దామని తీసుకెళ్తే కట్టుకున్నప్పుడు అస్సలు రాదు. కానీ ఇది అలాంటివి కాదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి మీకే తెలుస్తుంది, ప్లీట్స్ పెట్టడానికి కానీ ఫ్లెక్సిబుల్గా వస్తుంది శారీస్. సో ఇలాంటి శారీసే కస్టమర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా. కొంతమంది ఏంటి 1000 లోపల ఉంటుంది, సిల్క్ లాగా ఉంటుంది, తీసుకెళ్తాము, కట్టుకున్నప్పుడు అస్సలు చాలా ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ రాదు. మనం కొంచెం ఇలా ఉంటే కూడా శారీ కట్టుకున్న తర్వాత ఇలా అయిపోతాము అలాంటి శారీస్. సో అందుకే కొంతమంది ప్యూర్ సిల్క్ శారీకి వెళ్తున్నారు, మనీ డబ్బులు వేస్ట్ అయినా కూడా పర్లేదని. కానీ మీకు ఇప్పుడు అలాంటి అవసరాలు కూడా లేదు, ఎందుకంటే 1000 లోపలనే ఫ్లెక్సిబుల్గా ప్లీజ్ పడడానికి కూడా చాలా ఈజీగా మీ కస్టమర్స్కి ఎలా కావాలో అలాంటి డిజైన్స్ అలాంటి ఫ్లెక్సిబుల్ మెటీరియల్లోనే ఇక్కడ 1000 లోపలనే దొరుకుతుంది. నాట్ ఓన్లీ దిస్ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఈ బ్లూ కానీ ఇలాంటి కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్, సో చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ అయితే వేరే లెవెల్. మనం డెఫినెట్ త్వరలోనే అంబానీ అయిపోతాం. ఇక్కడ వచ్చి బల్క్ ఆర్డర్స్ తీసుకొని ఊరికి వెళ్తే ఊర్లో అంబానీయే మనం హైదరాబాద్ వచ్చి తీసుకెళ్తామంటే. సో అంత కంచీవరం బార్డర్లో వెరీ అట్రాక్టివ్గా ఉంది. ఇది చూడండి, ఈ బాటిల్ గ్రీన్కి ఈ రెడ్ కలర్ మరూన్ కలర్ లాగా ఒక బార్డర్ వేసి అసలు పట్టు శారీ లాగానే కనిపిస్తుంది నాకైతే. సో వెరీ నైస్. 1000 లోపల సూపర్. ఓ మై గాడ్. ఇప్పుడు అది చూసేది ఎలాంటి అంటే కొంచెం పెద్ద వాళ్ళకి అలాంటి సిల్క్ శారీ లాగా నాకు లుక్ కావాలి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, అలాంటి వాళ్ళకి అలాంటి డిజైన్స్ ప్యాటర్న్స్. సో కొంచెం చిన్న పిల్లలుగా ఉండే వాళ్ళకి, కొంచెం ఏజ్ తక్కువ మాలాంటి అమ్మాయిలకి ఇలాంటి శారీస్ కట్టుకుని ఫంక్షన్కి వెళ్తే చాలు కదా. ఇది ఇంకా లైట్ వెయిట్, కట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ప్లీట్స్కి కూడా కలర్స్ బ్రైట్ కలర్స్. వావ్, ఈ రెడ్ చూడండి, వెరీ నైస్. ఇలాంటి రెడ్ కలర్ శారీ కట్టుకొని మనం మల్లెపూలు పెట్టుకొని సూపర్గా ఉంటుంది కదా అమ్మాయిలకి. సో ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా తక్కువ ప్రైసెస్. ఇదన్నీ మనం బయట ఒక్కొక్క పీస్ కొనాలని వెళ్తే చాలా ఎక్కువ చెప్తారు కదా, అబౌవ్ 2000 అలా చెప్తారు. కానీ ఇది కూడా 1000 లోపలనే వస్తుంది కదా సార్. 1000 లోపలనే అన్ని ఇక్కడ 1000 లోపలనే. సో మీరు తక్కువ డబ్బులు తీసుకొచ్చినా కూడా ఇక్కడ బల్క్గా చాలా తీసుకెళ్ళొచ్చు, మీరు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సేల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాక్సిమం మీకు చాలా తక్కువ ప్రైసెస్లోనే వస్తుంది. అదే నేను ముందు చెప్పినట్టు మీరు తక్కువ అమౌంట్ తీసుకొస్తే కూడా పర్లేదు, బల్క్గా ఆర్డర్స్ తీసుకెళ్ళి మీరు కూడా బిజినెస్ విమనే గుర్తుపెట్టుకొని సంధ్య కార్పొరేషన్కి రండి. బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మీరు బిజినెస్ విమన్ అవ్వాలి. ఓకే, అన్ని ప్రీమియం రేంజ్ ఉంటుంది, మామూలు రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ ఇక్కడ హోల్సేల్ లో ఎవరు పెట్టరు అసలు. మనం ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసినాము. ఇప్పుడు మనం చూసి కొద్దిగా పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ప్రీమియం అయితే ఇంకా ఇంతవరకు అక్కడ హోల్సేల్ లో ఓన్లీ రీటైల్ షాప్స్, ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతాయి. అది మనం హోల్సేల్ లో రేట్ లో ఇస్తున్నాం ఇక్కడ. సూపర్. సో ఎందుకంటే ఇప్పుడు హోల్సేల్ అయితే వాళ్ళు తక్కువ ప్రైసెస్ లో ఉన్న శారీస్ మాత్రమే హోల్సేల్ లో ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళు బల్క్ గా ఆర్డర్ తీసుకొని వెళ్ళి అమ్మేయడానికి వాళ్ళు తక్కువ ప్రైసెస్ లోనే వాళ్ళు బడ్జెట్ లో ఇస్తారు. కానీ ఇక్కడ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాళ్ళే ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంట. ప్రీమియం శారీస్ ని కూడా హోల్సేల్ లో వాళ్ళు సేల్స్ చేస్తున్నారు ఇక్కడ బల్క్ గా మీరు ఆర్డర్స్ తీసుకోవడానికి. సో దాంట్లో గడ్వాల్ శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఉన్న కలెక్షన్స్ ఇక్కడ ఉన్నట్టుంది. ఏంటి సార్ నిజంగా హైదరాబాద్ లో ఉన్న షాప్స్ లో నుంచి ఇక్కడే తీసుకెళ్తారా అనుకుంటా అలానా? బ్రాండెడ్ షోరూమ్స్ కూడా సప్లై ఉంటుంది సిటీస్ లో, పెద్ద షాప్స్.
షాపింగ్ మాల్స్. సో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి కూడా ఇక్కడే వాళ్ళు సప్లై చేస్తున్నారు అనమాట, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఎందుకంటే మనం ఇప్పుడు సిటీలో ఉంటున్నాము, నేను ఇక్కడ వచ్చేది హోల్ సిటీకి కదా, నేను ఇప్పుడు ఒక మాదాపూర్లో ఉన్నానంటే పక్కన ఉన్న ఒక షాప్కి వెళ్తున్నాను, అక్కడ ఒక శారీ కొనాలంటే చాలా ఎక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ హోల్సేల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్కువ ప్రైసెస్లో వాళ్ళకి ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చిన్న వాళ్ళకి కూడా మేము సప్లై చేస్తాం, వారికి ఒక లైఫ్ ఉంటుంది. ఓకే ఓకే. తీసుకుపోయి ఇక్కడ వాళ్ళ ఏదో ఫ్యామిలీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 30,000 40,000 తీసుకొని బిజినెస్ మొదలు పెట్టి వాళ్ళు లాక్స్ లలో చేసే వాళ్ళు కూడా. సార్ నాకు కూడా అలాంటి ఏదైనా లైఫ్ ఇవ్వండి, అయితే నాకు కూడా కొంచెం లైఫ్ ఇస్తే నేను కూడా ఒక 30,000 40,000 ఇన్వెస్ట్ చేసి దాన్ని తీసుకు చెన్నైకి వెళ్ళిపోయి నేను కూడా ఒక విమెన్ ఆంట్రప్రెన్యూర్ అయిపోతా. సార్ ఒక మంచి ఐడియా ఇస్తారు. సో ఎన్నో మందికి లైఫ్ ఇచ్చిన సంధ్య కార్పొరేషన్ వాళ్ళు నాకు కూడా లైఫ్ ఇచ్చి నేను కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ అయిపోతున్నాను. సో అంత యాక్చువల్లీ ఇది ఒక మంచి విషయం అన్నమాట. చాలా లైఫ్లో మనం ఎదగాలి, అచీవ్ చేయాలి, ఒక ఏదో బిజినెస్ చేస్తే మనకి ఇంకా కొంచెం ల్యాక్స్లో మనం ఎర్న్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, చాలా విమెన్ చదువుకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోతే చదివి పెళ్ళి అయ్యే వాళ్ళు, ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల జాబ్ వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఇంట్లో నుంచి ఆన్లైన్ ఉంది. సో ఇక్కడ వచ్చి మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకొని ఇంట్లో నుంచి ఇన్స్టాలో, ఆన్లైన్లో, ఫేస్బుక్లో పెట్టేసి కూడా యూ క్యాన్ ఇలాంటివి బిజినెస్ చేసి మీరు కూడా సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక పోటీగా కాంపిటీషన్ గా రండి కూడా చెప్పొచ్చు కదా. యా వాళ్ళు కూడా ఇంకా పెరుగుతారు, మీరు కూడా ఇంకా పెరుగుతారు. సో అలాంటి సూపర్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వావ్ సార్, నిజంగా ఇవన్నీ హోల్సేల్ లో ఇస్తున్నారా? వావ్, ఇవన్నీ సార్ ఇవన్నీ వాళ్ళకి ఎంత లోపల వస్తుంది అమౌంట్? 5,000. యా ఓకే. సో ఇవన్నీ సూపర్ గా ఉంది. ఓ సూపర్, ఇవన్నీ ప్యూర్ సారీస్ కాబట్టి. సో ప్యూర్ సిల్క్ సారీస్ కూడా మీకు హోల్సేల్ లో అన్ని వెరైటీస్ లో అన్ని పట్టు సారీస్ దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్ లో. చూడండి డన్. దీంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు కనిపిస్తుంది, అందుకే అడిగాను మీరే ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తారా అని. సో దిస్ వావ్ వెరీ నైస్. ఇదన్నీ చూడండి, ఏదైనా బాగలేదు అని చెప్పడానికి మనకి మనసు రాదు, అంత ఉంది. ఇలాంటి కలెక్షన్స్ ని మనం సేల్ చేస్తున్నప్పుడే కస్టమర్స్ కూడా మన ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయొచ్చు కదా. చూడండి, నేను చాలా ఆ కలెక్షన్స్ ని చూసి నాకు చెమటలే వచ్చింది, కానీ ఎంత అసాల్ట్ గా 5% నేను చూసాను అని చెప్తున్నారు. చూద్దాం. సో నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, దానివల్లనే ఇక్కడ వచ్చేసాను నేను సంధ్య కార్పొరేషన్ స్టోర్కి. సో ఇక్కడ వచ్చాకనే తెలుస్తుంది, ఇది షాప్గా మాత్రం లేదు, ఇక్కడ అన్ని కలెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. హైదరాబాద్ మిగిలిన షాప్స్కి ఇక్కడ నుంచే వెళ్తున్నట్టు అన్ని కలెక్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. సో సంధ్య కార్పొరేషన్ షాప్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది, ఎలా ఇంత పెద్ద సామ్రాజ్యం క్రియేట్ అయింది? సంధ్య కార్పొరేషన్ గ్రూప్ వచ్చేసి 30 years ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. సంధ్య సిల్క్స్ ఒకటి సికింద్రాబాద్ వచ్చేసి 30 years నుంచి ఉంది, ఇక్కడ మనకి 14 years నుంచి ఉంది సంధ్య కార్పొరేషన్. మన ఇక్కడ 2 branches ఉన్నాయి, ఒకటి ఇక్కడ మన 94 బస్ స్టాప్ దగ్గర ఒకటి ఉంది, ఇక్కడేమో 3 years అవుతుంది ఇక్కడ పెట్టేసి. సో అయితే నాకే వచ్చేసి సంధ్య కార్పొరేషన్ కొత్తది అనమాట. హైదరాబాద్ వాళ్ళకి చాలా పరిచయం అయినది, ఎందుకంటే 30 years చెప్తున్నారు కాబట్టి. సో చాలా మందికి ఆల్మోస్ట్ పరిచయం అయింది. సో దానివల్లనే నా ఫ్రెండ్ కూడా నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు. ఇది ఎక్కడ ఉందంటే మదీనా మార్కెట్ దగ్గర, మదీనా హైకోర్ట్, అండ్ ఇట్స్ గేట్ నెంబర్ 5 లో ఆపోజిట్ లైన్ లో 3rd left మీరు తీసుకుంటే అక్కడే ఉంది సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్.